సరే, ఇప్పుడు అబ్రాహామును దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నేను చూపించు దేశములకు నువ్వు రమ్మంటుడు. ఇదిగో నీ యొక్క దేశమును, నీ యొక్క ఊరును, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను, మీ బంధువులను, నీ యొక్క ఉన్నటువంటి సంతతి అందరినీ కూడా నువ్వు వదిలేసి నేను చూపించు దేశములకు నువ్వు వెళ్ళాలని నమ్మటే అబ్రాహాము ఏమైనా ఆలోచన చేసింటాడా? ఆలోచన ఏం చేసింటాడు? ఏం చేసిండొచ్చు? ఇప్పుడు మనం వచ్చేసి మనం ఉంటాం ఎవరున్నా, ఇప్పుడు మనము దూర ప్రాంతానికి పని కోసం వెళ్ళాలి. ఒక అతను వచ్చి ఇదిగో నువ్వు ఇంకా ఈ ఊరిని వదిలేసి, ఇంట్లో అందరిని వదిలేసి, ఇదిగో నువ్వు నేను చూపించేటువంటి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు మనం ఏమని ఆలోచన చేస్తాం? మనం మొట్టమొదటిగా నాకు ఆ యొక్క గ్రామంలో కానీ, ఆ ఊర్లో కానీ, ఆ ప్రదేశంలో కానీ నాకు ఎవరు లేరు అని మొదటగా మనము ఆలోచన చేస్తాము. రెండవదిగా అక్కడ నాకు ఎవరు కూడా పరిచయం అనేది లేదు, అక్కడ నాకు ప్రాంతం నాకు కొత్తగా ఉంటుంది, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, అక్కడ ఉన్న జనాలు ఎలాగ ఉంటారో తెలియదు. కాబట్టి నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు, నేను ఏ విధంగా వెళ్ళాలని మనం వెంబటే క్వశ్చన్ వేసేవారిగా ఉంటాము. అయితే ఇక్కడ అబ్రహాము ఏం చేసిండట? దేవుని మాటకు ఆయన లోబడినట్టుగా మనము చూస్తాము. ఏం చూస్తాము? దేవుని మాటకు లోబడి ఉన్నాడు, దేవుని చిత్తమును జరిగించే విధంగా ఉన్నాడు, విధేయత చూపించిండు, తగ్గింపుతనంగా చూసినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే అంతకు ముందు దేవుడు అబ్రాహాముని ఎప్పుడు పిలిచలేదు, ఇంకా మొట్టమొదటిగా పిలిచిండు. అయితే అబ్రాహాము ఉన్న పరిస్థితి ఏంటి? విగ్రహారాధన చేస్తూ తండ్రితో విగ్రహాలు చేసినటువంటి పనిలో సహకారిగా ఉంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తాము. ఒక్కసారి దేవుడు ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు వెంబటే బయటికి రా, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అన్న వెంబటే ఒక్కసారి ఎవరే కానీ ఆలోచన చేస్తారు. ఇదేమో కొత్త దేవుడు ఏమైపోయా, నేనేమో విగ్రహాలను వాటిని పూజించేవాడిని అయిపోతుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అబ్రాహాము ఆలోచన చేసినట్టుగా మనము చూడము. ఎమ్మటే దేవుని మాటకు ఎమ్మటే ఏమైపోయాడ? లోబడిపోయాడు. చూడండి, విధేయత చూపించాడు. ఇదిగో నేను దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు నేను కట్టుబడి ఉండాలని ఎమ్మటే అబ్రాహాము లోబడిండు. కానీ ఎప్పుడైతే అబ్రాహాము ఆ మాటకు లోబడిండు, అయితే అబ్రాహాము ఇదో నీ దేశము నువ్వు వెళ్ళిపోవాలి, వదిలిపెట్టాలి, నీ కుటుంబాన్ని వదిలిపెట్టాలి, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టాలి, నీకున్నటువంటి అన్ని కూడా వదిలిపెట్టి నేను నీకు చూపించడానికి వెళ్ళమన్నప్పుడు ఎమ్మటే అబ్రాహాము ఏం చేశాడు? వెళ్ళటానికి ఏం చేశాడు? సిద్ధపడినట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ మాటలకు అబ్రాహాము ఓకే అయితే దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముకు ఒకవేళ ఇదిగో నేను చెప్పినటువంటిగా నువ్వు చేస్తే ఏం చేస్తాడ? నేను నిన్ను అనేక జనులకు నేను నిన్ను తండ్రిగా చేస్తాను. చూడండి, కాబట్టి దేవుని మాటకు మనం దేవుని యొక్క వాక్యానికి ప్రతి వ్యక్తి కూడా ఏమై ఉండాలంట? లోబడే తత్వం కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం లోబడుతామో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము అంగీకరిస్తామో, అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది.
ఎప్పుడైతే మనం వాక్యానికి మనం లోబడే వారిగా ఉండకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యానికి లోబడకపోతే ఎలా ఉంటాం? నోవహు కాలం ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారో అలాగా ఉంటాము. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటకు మనం లోబడుతూ జీవిస్తామో, ఆయన మాటకు మనము విధేయత చూపిస్తామో, అప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలుగా మనము ఉండటానికి అవకాశాన్ని కల్పిస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అబ్రాము కూడా ఆయన విగ్రహాలు చేస్తున్నటువంటి ఆ యొక్క జీవితంలో, బ్రతుకులో దేవుడు అంటే ఇదిగో ఈయనే మాకు ఈ యొక్క బొమ్మలు అని ఉన్నటువంటి అబ్రామును దేవుడు చూడండి, అప్పటి వరకు కూడా నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియదు, పేరే తెలియదు. కాబట్టి అలాంటి దేవునికి ఒక పేరు పెట్టుకుంటాడు. ఏం పేరు? యెహోవా దేవుడు. కానీ యెహోవా అంటే భయంకరుడు. చూడండి, అబ్రాము పేరు పలకటానికి కూడా భయపడ్డాడంట. అందుకే భయపడి ముందు పెట్టాడు ప్రభువైన యెహోవా. కాబట్టి దేవుణ్ణి మనము ఎలా పడితే అలా పిలవటానికి మనకు వీల్లేదు. ఎందుకు? ఆయన అద్వితీయుడు, భయంకరుడు. కాబట్టి ఆయన్ను ఏకవచనంతో పిలవటానికి ఆయన మనసులాక అబ్రానికి ప్రభువైన యెహోవా అని ఆయన మనము చూస్తుంటాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి అబ్రాం దగ్గర మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యానికి మొట్టమొదటిగా ఆయన లోబడిండు, విధేయత చూపించిండు. తర్వాత ఆయన చిత్తాన్ని జరిగించటానికి పూనుకున్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క మాటకు ఏం చేయాలంటే మనము వినాలి, విశ్వసించాలి, ఆ ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇదిగో నేను చూపించే దేశం వెళ్ళమని చెప్పాడో వెమ్మటే వెళ్ళినట్టుగా మనము చూస్తుంటాము. ఎప్పుడైతే ఇదిగో అంటే అబ్రాము ఉన్నటువంటి స్థితి ఏంటి? మొదటగా దేవునికి దూరంగా బ్రతికినాడు, పాపంలో ఉన్నాడు, విగ్రహాలను చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఉన్నటువంటి ఆయన్ను దేవుడికి ఇదిగో ఆ యొక్క పాపము నుండి, ఆ యొక్క శాపము నుండి, ఇదిగో పాతది ఉన్నటువంటి దాని నుండి నేను పిలుచుకుంటున్నాను. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలి? మొదటి స్థితి నుండి మనం ఎలా ఉండాలట? మొదటి స్థితిలో నుంచి మనము బయటకు వచ్చే వరకు ఉండాలి. ఆ మొదటి స్థితి ఏంటంటే మనకు పాపం అటువంటి ఆ మొదటి స్థితిలో నుంచి మనము దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోనికి వచ్చినట్టయితే ఆయన కాపుదల ఉంటుంది మనకు. చూడండి, అబ్రాము ఎప్పుడైతే ఆ దేశాన్ని వదిలిండో, ఆయన కానానికి వచ్చినప్పుడు ఏ ప్రాంతం వెళ్ళినా కానీ దేవుడు అబ్రామును ఏం చేశాడు? కాచి కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు. తర్వాత తన ఆస్తిని కూడా అభివృద్ధి చెందుతున్నాడు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి మొట్టమొదటిగా అబ్రాము దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడినట్టుగా చూస్తాము. దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఆయన ఏం చేయడు? పూలు అంటే మరి నడుము కట్టినట్టు అంటాం కదా. కాబట్టి ఆ మాటను ఎప్పుడైతే ఆయన విశ్వసించిండు, చూడండి, దేవుని మాటకు ఆయన విశ్వసించిండు. ఇదిగో నిజముగా దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళమంటున్నాడు. ఆయన అనుమానం పడలేదు, దేవుని మీద ఎప్పుడు అనుమానం పడలేదు. నాకు అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితులు, అక్కడ కొత్త వాళ్ళని అనుకోలేదు. అందుకని మనం ఏమంటాడు? నేను దేవుని మీద భారం వేసి ముందుకు అడుగేస్తున్నాను అంటారు కొంతమంది. అంతేనా? ఇప్పుడు ఏదైనా మనము కొన్ని పనులు జరుగుతున్నప్పుడు మనం ఏమంటే మనము దేవుని మీద
మొత్తం భారం వేసి నేను ముందుకు పోతున్నాను, తర్వాత దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ కూడా అబ్రహాము ఏం చేసిండు? ఒక అడుగు ముందుకేసిండు. చూడండి, దేవుని మాటను విశ్వసించిండు. ఆ యొక్క విశ్వాసము అబ్రహాము, ఇదిగో దేవుడు అబ్రహాము నమ్మిండు కాబట్టి ఆయన విశ్వాసానికి చూడండి పాత్రుడు అనేది పోతాడు. కాబట్టి విశ్వాసానికి ఎమ్మటి ఏం చెప్తాం మనము? అబ్రహాము చెప్తాం. కాబట్టి ఈ యొక్క అబ్రహాము విషయంలో అదొక్కటే కాదు, ఇంకోటి కూడా మనం గమనిస్తామంటే, తర్వాత దేవుని ఇదిగో నేను నీకు ఏం చేస్తాడు? నేను నీకు కుమారుని నేను నీకు అనుగ్రహిస్తానంటాడు. అప్పుడు ఎంత ఉంటుంది? చేసి 75 సరే 20 మధ్యలో ఉంటాడు, సరే 90 లోపు అనుకోండి. అప్పుడు ఏమనుకుంటాడు అబ్రహాము? నేను వయసు మొత్తము ఉడికిపోయింది, నాకు నా భార్యకు దేవుడు నాకు ఇప్పుడు సంతానాన్ని ఇస్తానంటున్నాడు అని ఏమన్నా అనుమానం అన్నాడా? పర్లేదు. చూడండి, దేవుడి మీద విశ్వాసం ఉంచిండు. ఎందుకని విశ్వాసం ఉంచిండు? ఇదిగో నేను కల్దీల దేశంలో ఉన్నటువంటి ఆ దేశం నుంచి నేను ఇక్కడికి వచ్చినాను, దేవుడు ఇంతవరకు నన్ను ఆయన చెప్పినట్టుగానే నన్ను కాచి కాపాడినాడు. ఇప్పుడు కూడా ఇదిగో నీకు దేవుడు నాకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ఒక కుమారుని ఇస్తున్నానని. అయితే అన్నటువంటి ఆ మాట వెంబటే నెరవేరిందా? నెరవేరిందా? చెప్పాలి మీరు. నెరవేరిందా? కనీసం 30 సంవత్సరాలు సమయంలో అటు ఇటు, అంటే కనీసం 25 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? కనిపెట్టుకొని ఉన్నాడు. ఇలా ఉన్నట్ట ప్రార్థనలో విశ్వాసంగా దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాడంట. కాబట్టి మనము కూడా ప్రార్థించి వెమ్మటే జరగాలని లేదు. మనము యెహోవానే మనకు ఇచ్చేవాడు, సరైన సమయంలో దేవుడు ఇచ్చేటువంటి. అయితే అబ్రహాము విషయంలో ఎమ్మటి ఇవ్వడానికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆలోచన చేసిందా? చూడండి, కనిపెట్టుకొని ఉన్నాడు. అదొక్క విశ్వాసం దేవుడికి. చూడండి, నాకు ఈ యొక్క వయసులో నాకు ఇస్తాడా అనేటువంటి అనుమానం పడలేదు. అయితే శారా మాత్రం ఏమవుతుంది? నవ్వుతుంది అంట. నవ్వక ఏం చేస్తుంది చెప్పండి? మనము కూడా ఎవరన్నా వచ్చి ఇప్పుడు చాలా ముసలి అయిపోయిన తర్వాత నీ ప్రార్థన చేస్తున్నాను పిల్లలు పుట్టాలంటే నవ్వక ఏం చేస్తారు? ఖచ్చితంగా నవ్వుతారు. ఎందుకని? నాకు ఆల్రెడీ 80-90 సంవత్సరాలు అయితే నువ్వు నాకు మళ్ళీ పిల్లలు పుట్టా అంటున్నావే, ఇది ఎక్కడే నాయనను అనుకుంటాం. కానీ శారా కూడా ఈ లోక సంబంధంగా ఆలోచించింది. కానీ అబ్రహాము మాత్రము దేవుని మీద మనసు ఉంచిండు. చూడండి, సరే వచ్చిన తర్వాత ఇస్సాకు ఏం చేస్తాడు? దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆ ఇస్సాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఇదిగో నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అంటాడు. చూడండి, మొదటగా ఏం జరిగింది? నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. రెండవదిగా ఇదిగో నేను నీకు కుమారుని నేను నీకు అనుగ్రహిస్తా అన్నాడు. అప్పుడు ఏసీ అతనికి అనుకూలించలేదు. ఇప్పుడు మూడవది ఏమంటున్నాడు? నువ్వు నీ కుమారుడు నాకు బలి ఇవ్వమంటున్నాడు. అంతకుముందు అంటాడు, ఇదిగో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసుకో, ఇసుక మళ్ళీ నీ సంతం ఇలాగా ఉంటది అని చెప్పినటువంటి దేవుడు ఒకానొక కుమారుణ్ణి ఇచ్చి ఇదిగో మళ్ళీ నువ్వు నాకు యూమని అడుగుతున్నాడని అప్పుడు కూడా సందేశించలేదు. చూడండి, అప్పుడు కూడా సందేశించలేదు. ఓకే, ఏమిటది? నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. మన ఏవుగా ఉంటాడు?
యోబు గారు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాను తీసుకుపోయాను, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక అంటాడు. ఇదే విధంగా అబ్రాహాము కూడా చూడండి, ఆ మాట అనలేదు కానీ అక్కడ ఆయన మనసులో అనుకుంటాడు, ఇదిగో దేవుడు ఇచ్చిండు, ఆయన అడుగుతున్నాడు, అడిగిండు ఆయన మాటకు నేను కాదనకూడదు అని ఎమ్మటే ఇస్సాకును తీసుకుపోయినట్టుగా మనం చూస్తాము. అక్కడ బలిగా అర్పించడానికి ఎమ్మటే ఏమంటాడు అప్పుడు దేవుడు? ఎమ్మటే ఆకాశం నుండి ఒక శబ్దం, అబ్రామా అబ్రహమా, ఇదిగో నీకున్నటువంటి ఆ యొక్క ఒక్క కుమారుని నాకు ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డావని ఆయన మెచ్చుకుంటాడు. అయితే అబ్రాహాముకున్న విశ్వాసము చాలా గొప్ప విశ్వాసం. ఎందుకంటే ఆయన ఆ పని వాళ్ళతోటి, ఆ గారెలతోటి వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఆయన కొండ మీదకి పోయే సమయంలో వారితో ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీరు ఇక్కడే ఉండండి, మేము తిరిగి ఏమంటాడు? మేము తిరిగి వచ్చేదాము అంటారు. అంటే ఇక్కడ వచ్చేదాము అన్నటువంటి మాట ఏమంటుంది మనకు? ఇద్దరు అనేటువంటి వస్తాము, వచ్చేదాము అంటే నేను వస్తాను అని చెప్పలేడా? చూడండి, అది విశ్వాసం అంటే, అబ్రాహాము విశ్వాసం అంటే అలా ఉంటుందంట. ఎందుకు దేవుడు నన్ను అడిగిండు, నన్ను పరీక్షించున్నటువంటి అలా ఆలోచించుకొని మేము తిరిగి మళ్ళీ మేము వస్తామనేటువంటి నమ్మకంతో అబ్రాహాము పోయినట్టుగా మనము గమనిస్తుంటాము. అందుకే ఆయన అనీతిగా ఉన్నాడు కాబట్టి అదే ఆయనకు విశ్వాసానికి కర్తగా మనం చూస్తాము, విశ్వాసానికి మూలంగా మనము అబ్రాహాముని మనం చూస్తాము. ఎన్ని జరగటానికి కారణం ఏంటిదంట? ఆయన మాటకు లోబడడం వల్ల. చూడండి, ఆయన మాటకు విధేయత చూపించడం వల్ల, ఆయన మాటను ఆయన మాటను శిరస వహించడం అనేది మనం చూస్తుంటాము. అలా చేయడం వల్ల ఆయన కానా దేశంలో దేవుని యొక్క అనేకులకు తండ్రిగా పిలువబడ్డాడు, విశ్వాసానికి ఆయన పాత్రగా ఎంచబడ్డాడు, ఆయన తరంలో నుంచి రాజులు ఏర్పడినారు. అందుకే ఒక మంచి దేవుడు బహుమానం ఇచ్చేటిది, అబ్రాహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. అబ్రాహాము నుంచి వచ్చినటువంటి కుమారునికి దేవుడు అనుగ్రహించేటువంటి అబ్రాహాము దేవుడు. చూడండి, అబ్రాహాము దేవుడవు. చూడండి, అంత గొప్పతనాన్ని దేవుడు, అంత ఖ్యాతిని దేవుడు అబ్రాహాముకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంత ఆశమాశ పని కాదు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్టయితే ఎక్కడా గాని ఆనోకు దేవుడని, ఏబు దేవుడని, తర్వాత ఆదాం దేవుడు ఎక్కడ లేదు. ఉందేనా? అబ్రాహాము తర్వాత ఇలా మనం ఎక్కడ చూస్తే మనము గమనిస్తుంటే ఎక్కడా లేదు. అయితే దావీదుకి మంచి పేరు, ఒక పేరు ఉంటుంది. ఏ పేరు? తర్వాత యోబు ఒక పేరు ఉంటుంది, నీతిమంతుడు. ఇలాగా మనం గమనిస్తున్నట్టే ఒక్కొక్కరికి పేరు పెట్టింటాడు. కానీ అబ్రాహాము దేవుడవు. అందుకే మోషే అంటాడు, నేను ఏమని చెప్పుకోవడానికి, ఇదిగో అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని, నేనే దేవుడును, ఇలాగ మనం చెప్పుకోవడానికి అది దేవుడు అబ్రాహాము ద్వారా మనం అనుగ్రహించినట్టుగా మనము చూస్తుంటాము. ఆ ముగ్గురికే చూడండి, అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. ఆ ధన్యతను అబ్రాహాము సంపాదించుకున్నాడు. అయితే ఆయన సంపాదించుకోవడానికి దేవుని మాటకు మొట్టమొదటగా ఆయన లోబడినట్టుగా మనము గమనిస్తుంటాము. దేవుని వాక్యానికి మనము కూడా లోబడితే ఏమవుతాము? ఆయన రక్షణలోనికి వస్తాము. దేవుని మాటకు మనం విధేయత చూపిస్తే ఆయన మార్గంలో ఉంటాము. దేవుని మాటను మనం అంగీకరిస్తే ఆయన సంఘంలో ఒలివ మొక్కలాగా మనము ఉంటాము. ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం అంగీకరించకపోతే
ఎలా ఉంటామంట? పిచ్చి మొక్కల్లాగా ఈ లోకంలో మనము తిరుగుతుంటాము. ఒక సమయం వచ్చేది, ఆ సమయం ఏం చేస్తాడట? మొక్కలన్నీ కూడా ఏరు చేసి కుప్ప వేసి ఏం చేస్తాడు? అగ్గి పెడతాడు. ఏం చేస్తాడు? అయితే మనము దేవుని యొక్క అంటుకట్టుకున్నటువంటి వారిగా ఉన్నట్టయితే, ఇక్కడ మనము అబ్రాహాము దేవునితో నడిచినట్టుగా మనం చూస్తాము. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్టు ఉంటాము. దేవుని మీద నమ్మకం కలిగినట్టు ఉంటాడు. దేవుని అంటే భయభక్తి కలిగి ఉంటాడు. ఎందుకు? అంతకుముందు విగ్రహారాధకుడు అయినా కానీ, అంతకుముందు విగ్రహం చేసేవాడు అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఏంటిదంట? వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి ఆయన వెంబడించినట్టుగా ఆరాధించినట్టు మనం చూస్తాము. తర్వాత ఆయన అనేక కానా దేశములో, అన్ని దేశములో ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా బలిపీఠము కట్టి దేవుణ్ణి ప్రార్థించినట్టు మనం చూస్తుంటాము. కాబట్టి మనము అన్నిల మధ్య ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. మనము పూర్వ స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. క్రైస్తవులు గంట కొట్టొచ్చునా కొట్టకూడదా? క్రైస్తవులు గంట కొట్టొచ్చునా కొట్టకూడదా? కొట్టొచ్చునా? నేను ఊర్లో చూసిన ఫోటో తీసుకొచ్చిన, ఎవరిని అడిగితే చూపిద్దామని. బొమ్మ ఉంది, పేరు చెప్పకూడదులే, ఊరు చెప్పకూడదు. స్టార్టింగ్ గంట పెట్టింది, టంగ్ టంగ్ అని కొట్టి లోకి పోవాలంట. అది ఎవరు చర్చ అనుకున్నావు? మన సహోదరులదే. చూడండి, ఇంత దౌర్భాగ్యం. చూడండి, ఇక్కడ అబ్రహాం గమనిస్తే విగ్రహాలలో నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసం పడుతున్నాడు. క్రైస్తవులైతే బొమ్మలు పెట్టుకొని ఇంటికి పోతుండ్రు. అబ్రహాం ఏం చేసిండు? ముందుకు పోయిండు. అయితే మనము ఆయన సంతతి మనందరం చేస్తున్నాం. మనము ఎనికి తిరిగి ఆయన చేసినటువంటి పని మనం చేస్తున్నాం. ఇప్పుడు గంట పెట్టినారు, శివాలయంలో గంట పెట్టినట్టు అంత పెట్టినారు. చూసి నేను ఎవరికి చూసిన బేబీ ఫోటో కొట్టుకోవాలన్నా. అంటే క్రైస్తవులు చూడండి ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. మేము కూడా దేవుణ్ణి ప్రార్థించేది, మేము కూడా బైబిల్ చదివేది, మేము కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేసేది, మేము కూడా ఆ దేవుణ్ణి ఆరాధన చేసేది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ అబ్రహాం అలాగా లేడు. విగ్రహాలను తయారేసేవాడు, తర్వాత పూజించేవాడు, ఆరాధించేవాడు. అయితే దేవుడి పిలుపు ఎప్పుడైతే పిలుస్తాడో ఆ పిలుపుకి లోబడి వాటన్నిటిని మానుకొని నిజ దేవుణ్ణి ఆయన ఆరాధించే వారిగా ఉన్నాడు. మనము కూడా మొదట మన స్థితి ఎలా ఉండదంట? అలాగే ఉండేది. అయితే ఇప్పుడు మనము నిజ దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటున్నాము. అయితే ఇక్కడ అబ్రాహాము కూడా దేవుడి మాటకు లోబడిండు, దేవుడి మాటకు ఇదేం చూపించిండు, దేవుడి మాటను శిరస వహించిండు. కాబట్టి ఆయన విశ్వాసానికి ఆయన కర్తగా మనం చెప్పుకోవడానికి ఎటువంటి సందేశం అనేది లేదు. అలా జీవించిండు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? గొప్ప జనానికి తండ్రిగా చేశాడు. చూడండి, నువ్వు ఎవరైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నీ నామమున వారిని గొప్ప చేస్తాను. నువ్వు ఎవరినైతే వాళ్ళ మీద ప్రార్థన చేస్తావో, వాళ్ళు ఆస్వాదిస్తావో, నేను వారిని ఆస్వాదిస్తాను. నువ్వు ఎవరినైతే దూషిస్తావో నేను వారిని దూషిస్తాను. చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అబ్రాహాము చూడండి ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక బొమ్మను తయారు చేసినటువంటి ఆ కుటుంబంలో పేరు అబ్రాహాము దేవుడు ఎన్నుకొని అనేక
వంశాలకు ఆయన మూల పురుషుగా చేసినట్టు మనం చూస్తుంటాము. మనకు మత్తయి ఉంటుంది, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది. మనకు ఆ వంశం మొట్టమొదటి మనము చూస్తుంటాం. చూడండి, అబ్రాహాము కుమారుడైనటువంటి ఆ వచనం మనం గమనిస్తుంటాం. ఎక్కడైనటువంటి అబ్రాహామును దేవుడు ఆయన ఆ పిలుపుకు లోబడ్డాడు. మనము కూడా ఏం చేయాలంట? దేవుని మాటకు ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో, దేవుని మాటలు ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మన జీవితం మారడానికి అవకాశం ఉంటుంది, మన బ్రతుకు మారడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క ప్రతిదీ కూడా మనకు ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని పిలుపుకు లోబడాలి. మొట్టమొదటగా ఆయన మాటకు మనము విధేయత చూపించాలి. మనం ఎప్పుడైతే, అందుకే మనము కుటుంబంలో ఒక మాట ఉంటుంది, వీడు తల్లిదండ్రుల మాట ఇల్లేదు కాబట్టి వీడు ఏమైపోతాడంటాం? ఏమైతాడంటాం? వీడు చెడిపోతాడు, వీడు ఇంట్లో మాట వినడం లేదు, తర్వాత బయట సారుల మాట వినడం లేదు, వీడు ఎవరి మాట వినడం లేదు కాబట్టి వీడు ఏ దానికి పనికి రాకుండా వీడు పోరంపగడిపోతానంట. మనం ఇలాగనే కూడా చూడు, బైబిల్ గ్రంథంలో దేవుని మాటకు మనం అంగీకరించకపోతే, దేవుని మాటను మనం లోపడకపోతే, దేవుని మాట విధేయత చూపించకపోతే మనము కూడా ఏమైపోతామంట? ఏమైపోతాము? సాతాను గాని యొక్క చేతుల్లోనికి మనము పోతాము. వాడు ఎలా పడితే వాడు అలా ఉపయోగించుకుంటూ వాడు సర్వనాశనం చేసి ఏం చేస్తాడు? అగ్నిలో మనం చూసిన మనము ఎట్టుంది నరకము, అంతకన్నా మనం చూడడానికి భయం వేసినప్పుడు ఆ నరకంలో మనం ఉంటే అటువంటి పరిస్థితి మనం గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనము కూడా దేవుని మాటకు మనము లోబడాలి, ఎప్పుడైతే దేవుని మాటకు అబ్రాహాము చూడండి, ఎక్కడే గాని చనిపోయేంత వరకు కూడా ఎక్కడే గాని అబ్రాహాము తప్పిపోయినట్టుగా మనం చూస్తుంది. మనం చూడాలి. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే 25 అయితే కనీసం 13 అధ్యాయాలలో అబ్రాహాము గురించే మనము గమనిస్తుంటాము. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదాము చూసుకున్నా, అవ్వను చూసుకున్నా, జలప్రాణులు వాళ్ళని చూసుకున్నా గానీ, ఎక్కడ చూసినా గానీ అక్కడ ప్రజలు పడిపోతూ ఉన్నారు. కానీ అబ్రాహాము వచ్చేసరికి దేవుని యందు నిలిచిపోయాడు. విశ్వాసంలోనా అబ్రాహాము అంటే విశ్వాసం అంటే మనం ఎమ్మటి ఎవరు చెప్పారు చెప్తామంట? ఎమ్మటి మనకు గుర్తొచ్చేది అబ్రహాము దేవుడు నమ్మిన కాబట్టి ఆయన విశ్వాసానికి పాత్రగా చూస్తాము. కాబట్టి మనము కూడా దేవుడు వాక్యం ద్వారా ప్రతి వ్యక్తితోటి మాట్లాడుతుంటాడు, ప్రతి సమయంలో మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే ఆ మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే ఆ మాటకు మనము అంగీకరిస్తామో, అప్పుడు మనము ఎక్కడ ఉంటామంట? దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధంగా జీవిస్తున్న మనమలను, ఈ లోక ఆచరణ ఉన్నటువంటి మనమలను, ఈ లోకముతో కలిసి ఉన్నటువంటి మనమలందరినీ కూడా దేవుడు వాక్యం ద్వారా ఆయన దగ్గరికి రావడానికి పిలుస్తున్నాడు. అందుకే ఎవడైతే గాని నా యొక్క స్వరం విని ఎవడైతే తలుపు తెలుస్తాడో వాడు నేను ఇద్దరు కలిసి అక్కడ భోజనం చేస్తాడు. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఏం చేసాడు? అబ్రాహాము విన్నాడు. విన్న వాక్యాన్ని నాకెందుకులే, నాకు వ్యాపారం ఉంది, ఇద్దరు తల్లిదండ్రులు వదిలేమంటున్నాడు, ఉన్న ఊరిని వదిలేయమంటున్నాడు, అన్నదమ్ములు వదిలేయమంటున్నాడు, ఇంత ఆస్తి పెట్టుకొని నన్ను యాడికో పొమ్మంటున్నాడే, నాకెందుకు ఇదంతా అని ఆ మాట అబ్రాహాము యొక్క నోట్లోంచి ఒక్క మాట గాని రాలేదు. మనమైతే 100 అంటాం. ఏం చేస్తాం? మోసే అంటాడు, ఇదిగో మోసే నువ్వు నిన్ను ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళిపోమంటాడు. తండ్రి
నాకు ముందే నేను నచ్చని, నేను భయొచ్చుని, వాళ్ళు చంపుతారు, వాళ్ళు అసాధ్యులని ఏం చేసిండో మోసే తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిండు. అసలు మోసే అంటే అన్ని విద్యల్లో ప్రవీణుడైన, తెలుసా? యువరాజు అంటే ఎలా ఉంటాడు? కానీ ఆయన పోకుండా ఉండటానికి ఏం చేసి నేను నచ్చని అంటాడు. దేవుడు తెలుదా? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర అబద్ధాలు ఆడుతాడు మోసేదాడు. అంటే అన్ని విద్యల్లో ప్రవీణులు ఉంటేనే తీసుకుంటావు రాజులను, లేకపోతే తీసుకోరు. కానీ ఏం చేస్తాడు? అయితే 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 అవసరం లేదు, అయితే మీ తమ్ముని తీసుకోంటారు. కాబట్టి ఇలాగ మనం దేవుడి మాటకు మనం లోబడితే దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు చూస్తాము. ఈ లోకమే కాదు, ఈ లోకం చూస్తాము, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అవి చూస్తాము. దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క దయ ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనము లోబడాలి. అబ్రాహాము విషయంలో చూసినట్టయితే ఆయన వెంబటెంబటే ఆయన ఏం చేసిండు? డెవలప్ అయిందా? ఏం కాలేదు. కనిపెట్టుకున్నాడు, విశ్వాసంతో కనిపెట్టుకున్నాడు. మనం ఎగ్జామ్ రాస్తాం 10th క్లాసులో, ఇంటర్మీడియట్లో, ఎమ్మటే ఉద్యోగం వస్తుంది. ఎమ్మటే ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫికేషన్ కావాలి, మార్కులు రావాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది. పుట్టినమ్మంటే పిల్లలు పెద్ద ఉద్యోగం పొందడా? కాదు. కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధిలో అబ్రాహాము కనిపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేది వస్తాయి. ఒకవేళ నువ్వు దేవుని మాటకు లోబడకుండా మనము జీవిస్తే ఆయనకు ఆశీర్వాదాలు మనకు రావు. చూడండి, ఆయన అదే ఇస్సాకు కోసము వెంబటే దేవుడు ఇచ్చినట్టుగా మనము బైబిల్ గ్రంథం ఎక్కడ లేదు. అయితే మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేసినది వెంబటే మనకు ఏం రావాలి? పిల్లలకు ఉద్యోగం కావాలి, పిల్లలు బాగా పాస్ కావాలి, మనకు మంచి ఆరోగ్యం కావాలి, ఇలాగ అన్ని మనకు వచ్చి పడుతుంటారు అన్ని కూడా. అది కాదు విశ్వాసం అంటే. మనము దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నా మీద ఇంకొక పాస్టర్ చేస్తే ప్రార్థన పోతుంది. ఆ పాస్టర్ చేస్తే మనిషి పిలిచి, ఇదిగో రా సుబ్బయ్య, నీకు ఇది ఉందని, ఇదిగో నీకు ఇది జరుగుతుందని, మనం వాళ్ళ మీద కాదు మనం పెట్టుకోవాల్సింది. ఎవరి మీద పెట్టాలి మనము విశ్వాసము? దేవుని మీద పెట్టి ప్రార్థన చేయాలి. మన మీద పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. మనం చేస్తాము, మన మీద ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేస్తాము. ఆయన దగ్గర పోతే ప్రార్థన చేస్తే బాగా అవుతుంది, ఈయన దగ్గర పోతే ప్రార్థన బాగా అవుతుంది అని మనం ఈ లోక సంబంధంగా వారి మీద పెట్టి మనం విశ్వాసాన్ని ప్రార్థన చేయకూడదు. కానీ దేవుని మీద ఆయన యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన కనిపెట్టుకొని ఉంటే ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఏ పాస్టర్ గాని ఎవడే గాని విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు రోగిని స్వస్థపరచును. నువ్వు చేసినా బాగా అవుతాడు, నేను చేసినా బాగా అవుతుంది, ఇంకొక చేసినా బాగా అవుతుంది. అంతేగాని ఆయన చేస్తేనే నూనె ముచ్చిన బాగు కాదు, ఆయన చేయబెట్టి ప్రార్థించే కాదు. అందుకే యేసుక్రీస్తు ఎక్కడే గాని అమ్మ ఇదిగో నీ విశ్వాసము నిన్ను ఇక మీద నువ్వు పాపము చేయకుండా అన్నాడా? అయితే మనం ఏం చేస్తామంటే మనుషుల మీద విశ్వాసం పెట్టుకుంటాము. అయితే ఇక్కడ అబ్రాహాము దేవుని నమ్మెను, ఆ మాటకు లోబడిండు. ఆయన గొప్ప మనందరికీ తండ్రిగా మనం దేవుడు ఆయన చేశాడు. అందుకే అబ్రాహాము దేవుడిగా ఈరోజు మనం పిలుచుకుంటున్నామంటే అది అంత ఈజీగా అనేది రాలేదు. కాబట్టి మనము కూడా దేవుని మాటకు మనము విధేయత మనము చూపిస్తున్నామా, చూపించలేదా? మనము కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా? లేదంటే దేవుడి చిత్తాన్ని ఎరిగి మనం జీవిస్తున్నామా? లేదంటే దేవుడి మాటకు మనము లోబడి
ఉంటున్నామా? ఒకవేళ దేవుని మాటకు లోబడి ఉంటున్నావు అంటే నువ్వు ఎవరుండాలి? దేవుని మాటకు లోబడి ఉన్నామంటే ఎవరుండాలి? మనము దేవుని యొక్క సంఘంలో ఉండాలి, ఆయన రక్షణలో ఉండాలి, ఆయన మార్గంలో ఉండాలి. అంతేనా? నువ్వు దేవుని లోబడకుండా ఉన్నట్లయితే, దేవునికి విధేయత చూపించకపోతే, దేవుని ఎందుకు భయము భక్తి లేకుండా విశ్వాసం లేకుండా వాడు ఏమంటాడు? సంఘం బయట వెళ్తాడు, అక్కడ ఉంటాడు. ప్రార్థన పెడితే ఎవరు రారు. వచ్చరా? ప్రార్థన పెడితే వచ్చరా? సరే, మనం పక్కన పెట్టు. ఎవరు పెట్టినా కానీ ప్రార్థనకు వచ్చరా? ఎవరు రారు. అయితే ఒక్కటి పెడితే వచ్చారు. ఏం పెట్టచ్చు? డ్యాన్స్ పెట్టు, సర్కస్ పెట్టు, ఇలాంటి వాటికి వచ్చారు. ఈ సాతాను క్రియలు. నువ్వు ప్రార్థన పెట్టు, ఒక 20 నిమిషాలు వాక్యం ఎక్కువైంది అనుకో, ఏం చెప్తాడు? నువ్వు సాధు గంటలు చెప్తున్నా అంటాం. మనము పాటలు కచేరి పోయినప్పుడు ఇంకొక పాట పెడితే బాగుంటుంది, ఇంకొక పాట డాన్స్ చేస్తే బాగుండునే అంటావా? అన్నావా? ఏమంటావు? కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి వారు ఉన్నట్టయితే నువ్వు సంఘంలో ఉంటావు, సంఘ సహవాసంలో ఉంటావు, వాటికి దూరంగా ఉంటావు. ఇక్కడ అబ్రాహాము చేసినటువంటి పని కూడా అదే. ఏం చేసిండు? దేవుడి మాటకు లోబడిండు, దేవుడి చిత్తాన్ని జరిగించే వారిగా ఉన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనం కూడా వాక్యాన్ని ఇంటూ పోకూడదు. ఏం చేయాలి? ఏం చేస్తుంటారు? వాక్యాన్ని ఇంటూ పోకూడదు. విన్న వాక్యానికి మనం లోబడి జీవించాలి. ఇంటూ పోయిన వరకు అలవాటు పడుతుంది. పడదా? ఇంటూ పోతే ఏమవుతుంది? అలవాటు పడుతుంది. ఇంకా అలవాటు అయిపోతుంది. వాక్యము ఎప్పుడైతే విని గ్రహించుకునేటువంటి విశ్వాసం మనలో కలిగిందనుకో, ఎమ్మటే లోబడిపోవాల్సిందే. ఒకవేళ మనం లోబడిపోకపోవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే మనము వాక్యానికి మనం లోబడతామో అప్పుడే మనము మన కుటుంబంలో గాని మనలో గాని దేవుని యొక్క ఏముంటది? అన్నీ ఉంటాయి. మొదటగా ఏమడుతుంది దేవుడు? మొదట చెప్పాలి, నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలంటే కార్లు, బంగ్లాలు, విమానాలు కాదు, ఆయన రాజ్య వారసుగా ఉండటానికి మనకు అవకాశాన్ని కల్పిస్తాడు. దేవుడు తిండికే చంపుడు కదా, మనుషులు చంపుతాడా? ఏం చంపుడు? కాబట్టి మొదట ఏం చేయాలి? మనము ఆయన నీతి, ఆయన రాజ్యమును మనం వెతకాలంట ముందు. కాబట్టి ఇక్కడ అబ్రాహాము ఆయన మాటకు, ఆయన పిలుపుకు ఆయన లోబడిండు. కాబట్టి ఈ రోజు మనం అబ్రాహాము గురించి గొప్పగా చెప్పుకోవటానికి అవకాశం కలిగింది. ఆదాము ఏం చేసిండో మాటకు లోబడలే, అవలోబడలే. వాళ్ళు లోబడలేదు కాబట్టి మనం వాళ్ళని ఇప్పుడు ఏమయ్యాను వాళ్ళ గురించి ఎలా చెప్పుకుంటున్నాం? పాపం తెచ్చినటువంటి వారిగా మనం చూస్తాము. అయితే ఇక్కడ విశ్వాసానికి, నమ్మకానికి ఒక నిదర్శనటువంటి ఏందమ్మా చెప్పండి, చెప్పింది కరెక్టే, అబ్రాహాముగా మనం చూస్తాము. కాబట్టి అలాగా మనం ఏం చేయాలంటే మనము విన్నటువంటి వాక్యం ఎప్పుడు, అందుకే వాక్యం అంటే ఎవరు? అయితే మనం ఆయన మాట వింటుండడం ఏం లేదా? అంతేనా? ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? మీరు చెప్పినట్టే. అయితే దేవుడు చెప్పినటువంటి మాట మనం వినలేదంటే ఎవరి దగ్గర పొరపాటు జరుగుతుంది? చెప్పేవాడి దగ్గర జరగదు. ఎందుకు? చెప్పేది నేను కాదు, నేను చెప్తున్నా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి
మాటలు చెప్పేవాడిని మాత్రమే. కాబట్టి చెప్పే మాటలు అన్నీ కూడా మన ద్వారా, దేవుడు నా ద్వారా మందరితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు దేవునివి. ఆ మాటలు మనం వినలేదంటే మనము ఏమి అనుకోవాలి మనం, అంతేనా? కాబట్టి అలాగ ఉండకూడదు. ఎందుకంటే సమయము సద్వినియోగం చేసుకొని ఉండాలి. అబ్రాహాము, దేవుడా నాకు ఒక నెల టైం అని అడిగిండా? ఒక వారం టైం అడిగిండా? ఇదిగో ఎమ్మంటే వెళ్ళిపోయినాడు. అలా ఉండాలి. నువ్వు ఇన్నాటి వాక్యం, ఇదిగో నా స్థితి ఏంటిది, నేను దేవుడికి దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా, ఇంకా దగ్గర కావాలంటే ఏం చేయాలి అని మనం ఏం చేయాలంటే దేవుడిలోనికి రావడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరి రక్షణ వారిదే. ఏంటిది? ఎవరి రక్షణ వారిదే, ఎవరి ఆశీర్వాదాలు వారియే. నా ఆశీర్వాదము బేబీకి రాదు, బేబీ పనులో కాసిన నాకు రావు. ఒకవేళ నేను పోతే నేను చేసిన పాపుణ్యాలు అవి చేస్తే అంతే. అయితే మనము సమయాలు సత్యం చేసుకొని ఎమ్మటే మారడానికి మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ప్రయత్నం చేస్తే ప్రయత్నమే పోతుంది. అది గోల్ కొట్టాలి అంతే, ప్రయత్నాలు వేరు. మనము ప్రయత్నం అనేది అది వేరు. ప్రయత్నం అంటే ఏంటిది? సిద్ధపడటానికి ముందు ఒక అడుగు అంతే. సరే, మనం కూడా ప్రయత్నం చేస్తే సెట్ ఎక్కడానికి అనుకుంటారు. నేను ఎక్కుతాను అని ఎక్కాలి. నీకు శక్తి ఎక్కడానికి వస్తుంది కదా, నీకు మన ప్రయత్నం ఎందుకు నీకు? అంతేనా? రాని ప్రయత్నం చేయాలి. ఇక నీకు అన్ని నువ్వు సిద్ధంలో ఉన్నావు కదా, లైన్లో ఉండవు. నువ్వు నీకు లైన్లో ఉండడానికి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? సిద్ధ మనసు కావాలి. ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అది ఏం తీసుకోవాలి? నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఇక్కడ అబ్రాహాము కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయము ఆయన మంచిగా జీవించడానికి అయితేనేమి, అందరినీ రక్షించడానికి అయితేనేమి. చూడండి, అతను చూడండి, అబ్రాహాము నమ్మిండా, తర్వాత ఇస్సాకు నమ్మిండా, తర్వాత యాకోబు గాని యేషవు గాని వీళ్ళందరినీ నమ్ముకుంటూ వచ్చిండ్రా, ఒక పనివారు నమ్మిండ్రా. అంటే ఒక అబ్రాహాము ఎప్పుడైతే నమ్మిండో దేవుణ్ణి, ఆ నమ్మకాన్ని ఆయన మాత్రమే దగ్గర పెట్టుకోవాలి. ఆ నమ్మకము, ఆ విశ్వాసాన్ని అందరికీ తెలియజేసిండు. అందుకే అబ్రాహాము కుమారుడు యాకోబు కుమారుడు. ఏలియా కుమారుడు ఏం చేసిండు? ఆయన యాజకుడు. ఏం చేసిండు? కుమారుడు తప్పు చేస్తుంటా కానీ పట్టించుకోలే. అరిసింటాడా? వచ్చిపోయేటోళ్ళు ఆడవాళ్ళందరినీ విచారణ చేసి పాపలు పడి ఆ ఇద్దరు ఏం చేస్తారు? చచ్చిపోతారు కొడుకులు. ఇప్పుడు ఏమో అమ్మో నా కొడుకులు చచ్చిపోయింది అని అట్టనే కింద పడి మేడ అయింది. ఆ శాపము వాళ్ళ కోడలు చేసేట కడుపున్నటువంటి. కాబట్టి అబ్రాహాము ఆ యొక్క విగ్రహారాధనలు ఉన్నప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు. మనలో కూడా ఒక విగ్రహం ఉంది. ఏంటిది? మనలో ఒక విగ్రహం ఏంటంట? దేవుని నమ్మనటువంటి విగ్రహం. అంతేనా? మనం కూడా ఒక విగ్రహం లాంటి వాళ్ళమే. నువ్వు ఎప్పుడైతే వాటిని వదిలి నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను. కాబట్టి సిద్ధం కలిగి ఉండాలి, నిర్ణయం కలిగి ఉండాలి. ఆ నిర్ణయం వేస్తేట కుటుంబాలు మారుస్తాయి. అంతేనా? ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఆ మారలేదనుకో, ఈరోజు రేపు మారుతా, మారి 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 మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఒకసారి, పోయినసారి. ఖచ్చితంగా మారుతాం. ఒక ఇంట్లో ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తే ఆ ఒత్తిడి చేస్తుంటే మిగతా కూడతాన్ని వెలిగించడానికి అవకాశం ఉంటుంది. నేను నా భర్త మారితే నేను మారుతాను, నా భార్య మారితే నేను మారుతాను అనుకుంటా ఉన్నాను అనుకో, కాలం సంపూర్ణం అవుతుంది. కాబట్టి నిర్ణయం అనేది మనిషికి ఏంటిదంట? అవసరము. కాబట్టి మనిషి నిర్ణయం బట్టే మనిషి యొక్క బ్రతుకు ఉంటుందంట.
మనిషి నిర్ణయం పెడితే ఏముంటుంది? ఇప్పుడు మంచి త్వరకలు వాన పడింది, వర్షం వస్తుంది, ఎమ్మటి పదమంటాడు, ఇదిగో నేను ఈ పైరు వేసుకోవాలని ఆలోచన ఉంటుంది, నిర్ణయించుకుంటాడు. పక్కన పడ్డాడు, ఒరే స్వామి ఇదిగా ఇంకోటి ఏమంటాడు, వాడు చెప్పి చేసింది అనుకో, ఇది ఎత్తిపడతాడు అనుకో. ఒకవేళ ఇతను అనుకున్నది వేసింది అనుకో, బాగుంది అనుకో, అది ఏమో నిర్ణయము, అది స్థిరమైనటువంటి నిర్ణయం. కాబట్టి వాక్యం విన్నటువంటి మనం ఏం చేయాలంట, నిర్ణయం తీసుకోవాలి. ఇదిగో నేను ఖచ్చితంగా దేవుని యొక్క రక్షణలోకి ఖచ్చితంగా రావాలి. హిజ్కియాకు మరణకర వ్యాధి వచ్చినప్పుడు ఏం చెప్తాడు, ఇదిగో నీ ఇంటిని ఏం చేసుకుంటాడు, కట్టుకోమంటాడు. ఏం చేస్తాడు హిజ్కియా? కట్టుకున్నాడా? గోడకు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక ఏమోలే, ఓ మీద నా మీదకి వచ్చింది, ఇక నేను ప్రార్థించకపోతే కుదరదని ఆయన కోసం ప్రార్థన చేసుకున్నాడు. అందుకే దేవుడు యేసుక్రీస్తు రెండో రాకడలో యాడున్నవాడు అట్టనే పోతారట. అట్ట మన మనకు ఇష్టం పోతాం. ఓయమ్మ మా ఇంట్లో మొగుడు ఉంటాడు, మా ఇంట్లో భార్య ఉంది, పిల్లలు నిద్రపోతుంటే, మా అమ్మ ఇంట్లో ఆయన వదలవన్నీ ఎవరు పిలిచి వాళ్ళు పోవాల్సిందట పైకి. లేదు 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 మా ఆయన ఇప్పుడు పడుకో ఉన్నాడు, పడకొచ్చుకుంటానంటే కుదరదాడగా. అయితే సమస్య లేదు. కాబట్టి మనమే మన యొక్క రక్షణ మనమే కాపాడుకోవాలి. కుదరకుంటే నేను తీసుకుంటాను, ఒకవేళ ఏమవుతుందో, నేను ఒక తిడతానేమో, నేనేమో మళ్ళీ మందు తాగుతానేమో, మళ్ళీ నేను సిగరెట్ తాగుతానేమో, మళ్ళీ రాజేసుకుంటానేమో, మళ్ళీ బూదులు అలాంటి ఆలోచన ఎవరికి వచ్చింది? అన్నీ కూడా సాధారణంగా చేసే పనులు అన్నీ. ఓయమ్మ నా మళ్ళీ ఇదిగో నా కూతురు నా బిడ్డ మళ్ళీ దేవుని బిడ్డగా మారుతామని వాడు ఏమి ఆలోచన చేసుకుంటాడు. రేపు మారుదాంలే, ఇల్లు మారుదాంలే, వచ్చే ఇలా ఈ ఆలోచనలన్నీ కూడా ఎవరి అంట? అపవాది. అయితే దేవుని వాక్యము ఎమ్మటే మనం విన్నట్టయితే, మన హృదయంలోకి ఎమ్మడైతే వచ్చినట్టయితే ఎమ్మటే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునే లోపు ఎప్పుడే కానీ ఏం చేస్తా సాతాను దాడి చేస్తుంది. ఆ సమయంలోనే మనం ఏం చేయాలంట, ఒక నిర్ణయం తీసుకొని అబ్రాహాం లాగా ఇదిగో నేను చూపించే దేశమునకు వెళ్ళు, నీ కుటుంబం మొత్తం వదిలేసి నువ్వు రా నా దగ్గరికి అన్న ఎప్పుడైతే పిలుచుకుంటున్నాడో ఎమ్మటి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలన్నా, ఈరోజు మన యొక్క జీవితము మనము దేవుని సన్నిధిలో రక్షణ కొనసాగాలన్నా ఒక నిర్ణయం అనేది తీసుకొని అబ్రాహాం లాగా దేవుని పిలుపుకి లోబడితే మనము కూడా ఎలా ఉంటాం? దేవుని సన్నిధిలో మనము నిలిచి ఆయన్ను మనము ఆరాధించే వారిగా ఉంటాము. ఎవరికి లేనటువంటి ధన్యత మనకు దేవుడు ఇస్తాడు. ఏంటిదంటది? ఆయన శిశువులుగాను, ఆయన కుమారులుగాను, ఆయన కుమార్తెలుగాను ఆయన మనందరినీ కూడా స్వీకరిస్తాడు. మనందరము ఆయన వారసులు అవడానికి అవకాశం ఉంటుంది. ఏముంటుంది? ఆయన వారసు అవడానికి. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఎప్పుడైతే మనము యేసుక్రీస్తున్నామో, ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఆయన రక్తం చేత మనము కలవాయనో మనం కుమారులు స్వీకరించి ఆయన రాజ్య వారసులుగా మనందరినీ కూడా చేస్తారంట. ఎలా? ఉచితముగా. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమ పొందలేకపోయినాను. అయితే ఉచితముగా మనందరినీ నీతిమంతులుగా మనందరినీ కూడా దేవుడు చేస్తాడు. ఎప్పుడంట? ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన మాటను విశ్వసించినట్లయితే, ఆయన మాటకు విధేయత చూపిస్తే అప్పుడు దేవుని యొక్క వారసులం అనేది మనం అవుతాము. కాబట్టి విన్నటువంటి వాక్యం మనం ఎప్పటికీ కూడా మనము వినేవారిగా ఉండకూడదు. విన్న వాక్యాన్ని మనము గ్రహించుకొని ప్రకారంగా జీవించినట్టయితే అప్పుడు దేవుని యొక్క కృప ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీనికి ఆశ్రయించుగాక.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు నాయన. ఇదో తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధిలో నిలబడి నాయన మేమందరూ నాయన నేను ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, అబ్రాహ్మణుడి విశ్వాసము నాయన అనేక నాయన జనములకు తండ్రిగా నాయన మీరు ఎన్నుకున్నారు నాయన. అనేకులకు నాయన తండ్రిగా తండ్రి నియమించి నాయన మీరు నాయన వారి ద్వారా తండ్రి అనేకటువంటి వంశములను మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. అవును తండ్రి, అబ్రాహాము నాయన నీ యొక్క నాయన మాటకు లోబడి నాయన ఆయన నీ మాటకు విశ్వసించాడు నాయన. నీ మాటకు విధేయత చూపించాడు నాయన. నీ మాట ప్రకారం నాయన నువ్వు పిలిచిన తిరుగుకు నాయన నీ చెంతకు వచ్చినట్టు మేము నాయన తెలుసుకున్నాము. ఇదిగో తండ్రి, మేము కూడా నాయన విన్నటువంటి వాక్యము తండ్రి విధేయత చూపించి ఈ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడానికి నాయన మాకు మంచి మనస్సును మీరు దయచేస్తారని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మేమునైనా ఇంతకాలమునైనా వాక్యం వినేవారిగా ఉంటున్నాము, కానీ వాక్య ప్రకారమునైనా జీవించడానికి వాక్య ప్రకారంగానైనా లోపడకుండా వాక్య ప్రకారం మేము నీ మార్గంలో జీవించకుండా తండ్రి ఇప్పుడు నాయన మేము ఇంకా తండ్రి నీకు దూరంగా నాయనా మేము బ్రతుకుతున్నాము నాయన. అయితే తండ్రి ఇక్కడ నుండి నాయన నీ వాక్యానికి లోబడి నీ యొక్క రక్షణలోనికి రావడానికి తండ్రి మాకు నాయన మంచి అవకాశాన్ని కల్పిస్తారని తండ్రి ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును నాయన, మేము తండ్రి నీ మార్గంలో జీవించడానికి నాయన నీ యొక్క విశ్వాసం నాయన నీ యొక్క నమ్మకంగా నాయన ఉండటానికి తండ్రి మమ్మల్ని ఆయన ఎన్నుకొని తండ్రి నీ వారసులుగా నాయన మమ్మల్ని తయారు చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, మేమునైనా మా జీవితాంతమునైనా ఎన్నో మాటలు విన్నామునైనా ఎన్నో వాక్యాలు తెలుసుకున్నామునైనా. అయితే తెలుసుకున్న వాక్యానుసారంగా నాయన ఆ వాక్యానికి తండ్రి లోబడేది ఆయన. ఇదో తండ్రి నాయన అపోస్తలులైనా ఎంతమంది తండ్రి నాయన మేము గమనించినట్టయితే ఆదిమ సంఘములోనైనా అపోస్తలుల బోధకు తండ్రి 3000 మంది తండ్రి ఒకేసారి నాయన వాళ్ళు రక్షణలోనికి వచ్చినట్టుగా మేము చూస్తున్నాము. అవును నాయన, నీ వాక్యమునైనా ఖడ్గం వంటిదైనా నీ వాక్యమునైనా మమ్మల్ని తండ్రి నీ అనేకులకు నాయన మార్గం చూపించే వారిగా ఉంటుంది తండ్రి. నీ వాక్యమునైనా మా యొక్క జీవితాలు మారుస్తుంది నాయన. నీ వాక్యాన్ని మా బ్రతుకులు మారుస్తుంది ఆయన. నీ వాక్యాన్నైనా మా యొక్క జీవితంలో ప్రతి ఒక్క అవసరాలను మారుస్తుంది ఆయన తండ్రి. నీ వాక్యమునైనా నీ సన్నిధి చేరడానికి నాయన అవకాశం కల్పిస్తుంది ఆయన. అవును తండ్రి, నీ ఎప్పుడైతేనైనా నీ వాక్యానికి నైనా నీ పిలుపుకునైనా మేము లోబడి జీవించినట్టయితే నీ పిలుపున్న మేము తెలుసుకొని నీ పిలుపుకునైనా మేము లోబడినట్టయితే మేము కూడా తండ్రి నిన్ను నాయన తండ్రి కుమారుని పిలిచినటువంటి నాయన ఆ ధన్యతను మీరు నాకు ఇస్తారు. ఇదో తండ్రి మమ్మల్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ ప్రతి కుటుంబాన్ని ఆయన పేరు పేరు దీవించి ఆశీర్వదించి బలపరుస్తారని తండ్రి. ఎవరికైతే నాయన ఇంకా రక్షణ తండ్రి వారందరూ నాయన నీ యొక్క రక్షణ రావడానికి నీకు మీరు కృప చూపుతారని ప్రార్థిస్తూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో అడుగుచు పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.